నిజంగా ఈ 10 రోజులు ఎలా గడిచిందో అస్సలు తెలియలేదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000కు పైగా కిలోమీటర్లు. హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, కాజీపేట్, నల్గొండ, గద్వాల్, ఇలా ఎన్నో ప్లేసెస్లో అలా 5,000కు పైగా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం నిజంగా టైం తెలియలేదు. ఇలా స్టూడెంట్స్ ఇన్స్పైరింగ్ అండ్ ఇంటరాక్టివ్ సెషన్స్లో నేను మధ్యలో పిల్లలకి ఒక 10 to 15 minutes ఇస్తాను. ఇచ్చి యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ అంటాను. అలా అన్నప్పుడు పిల్లలు అడిగిన కొన్ని క్వశ్చన్స్ వింటే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది, అలానే భయం కూడా వేసింది. భయం ఎందుకో చెప్తాను. వాళ్ళ వయసుకి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి అస్సలు సంబంధం లేదు. వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ చెప్తాను, మీరే డిసైడ్ చేయండి. అసలు లైఫ్ పర్పస్ ఏంటి? అసలు ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారు? అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఇండివిజువల్గా ఉంటే హ్యాపీగా బతకచ్చు కదా. ఈరోజు చదువుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారా? ఏం చదువులేని వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవ్వలేదు? అసలు చదువు అనే కాన్సెప్ట్ ఎందుకు? అలానే వాళ్ళు అడిగిన ఇంకొక క్వశ్చన్ నాకైతే ఫ్యూజ్లో ఎగిరిపోయాయి. ఈ క్వశ్చన్కి దోమది మనది ఒకటే కదా ప్రాణం. మరి మనిషిని మనిషి చంపితే తప్పెందుకు? మరి అదే మనిషి ప్రతిరోజు దోమలు చంపుతాడు, అప్పుడు తప్పెందుకు కాదు? అది రెండు ప్రాణాలే కదా. ఇలా వీళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి కొంచెం టైం తీసుకొని మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో వాళ్ళని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్లకుండా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకే ఈ జనరేషన్ని జెన్ జీ జనరేషన్ అంటారు. అలానే ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈసీజీ శివప్రసాద్ గారికి, అలానే ప్రతి ఒక్క స్కూల్ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్. సారీ లాస్ట్లో ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా పిల్లల ఫీడ్బ్యాక్స్. ఆ ఫీడ్బ్యాక్స్ కావచ్చు, అలానే ఇదిగోండి టీచర్ వచ్చి పర్సనల్గా సార్ లాస్ట్ వీక్కి ఈ వీక్కి నిజంగా పిల్లలు ఎంత చేంజ్ కనిపిస్తుందని అస్సలు అనుకోలేదని చెప్పి ఒక టీచర్ వచ్చి మనస్ఫూర్తిగా చెప్తుంటే నిజంగా ఎన్ని కోట్లు ఇస్తే ఆనందం వస్తుంది చెప్పండి. రియల్లీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. యాజ్ అ సైకాలజిస్ట్గా, పేరెంటల్ కౌన్సిలర్గా ఎప్పుడూ నేను తల్లిదండ్రులతో అంటుంటాను, బుల్లెట్ ట్రైన్ కనిపెట్టడం ఈజీయే, కానీ దాన్ని యాక్సిడెంట్ కాకుండా నడపడం కష్టమని. అలానే ఈరోజు పిల్లల్ని కనడం ఈజీయే, కానీ వాళ్ళని రైట్ వేలో వాళ్ళ లైఫ్లో రాంగ్ డైరెక్షన్లోకి వెళ్లకుండా పెంచడం కొంచెం కష్టమని. కానీ అది కూడా తల్లిదండ్రులు కానీ రైట్ అవేర్నెస్తో కానీ వాళ్ళు కానీ పెంచగలిగితే రేపటి రోజు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. మరి మీరు ఈ జనరేషన్ కిడ్స్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.